ఎంతోమంది పోరాట ఫలితంగా ఎంతోమంది విద్యార్థుల ప్రాణత్యాగాల వలన తెలంగాణ రాష్ట్రం వచ్చి 13 సంవత్సరాలు అవుతా ఉన్నది. అయినా కూడా తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆనవాళ్ళు ఇప్పటికి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళకి తెలంగాణ మీద ఇంకా విద్వేషం పోలేదు, ఇంకా తెలంగాణ పట్ల వీళ్ళకి ఇంకా కోపంగానే ఉన్నారు. ఇంకా ఇవాళ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక డిమాండు చేస్తా ఉన్నా. హైదరాబాదు నడిబొడ్డున దేనికోసం మీరు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సి వచ్చింది? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తుండగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచి, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచి, తెలంగాణ ఉద్యమకారులని అవమానపరిచే విధంగా ఇవాళ నువ్వు అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నామంటే దాని ఇంకున్న మతలబేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు? చెప్పండి, దేనికోసం మీరు విగ్రహం పెడతా ఉన్నారు? మీకు విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ కోసం కొట్లాడిన తమ ప్యానాలని పనంగా పెట్టినటువంటి కొండలక్ష్మి బాబుజీ కావచ్చు, ఇంకా కాళోజీ నారాయణ కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, ఇలాంటి విగ్రహాలు పెట్టాలి తప్ప ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి నీకున్నట్టు ఉద్దేశం ఏంది? ఇంకా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పాలనను ఆంధ్ర పెత్తందారుల కింద, చంద్రబాబు కాల మొకాల కింద ఇలా ఉంచుతున్నావు. వాళ్ళకి తాకట్టు పెడతా ఉన్నావు ఇలా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజాపాలనను. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకో రేవంత్ రెడ్డి గారు. నేను గెలిపించింది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు కాదు. ఒకవైపు రైతులు ఒడ్లు కోనలే అని చెప్పేసి నానా గోసలు పడి ఏడుస్తూ ఉన్నారు రోడ్ల మీద. నువ్వేమో ఆంధ్రుల విగ్రహాలు ఆవిష్కరించుకుంటా నవ్వుకుంటా ఇక్కడ తిరుగుతూ ఉన్నావు. ఏమైనా నీకేమైనా జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి చేసిన ప్రజాపాలన ఒకసారి ఆలోచించండి. ఆంధ్ర వాళ్ళు చెప్పుడు మాటలు విని మాత్రమే ఈయన పరిపాలన కొనసాగిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరము తెలంగాణ ప్రజలకు ఉన్నదని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఓయూ జేఏసీగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు వెంటనే ఈ విగ్రహాలు తొలగించండి, లేకపోతే ఆంధ్ర విగ్రహాలు తొలగించండి, లేకపోతే మిలియన్ మార్చ్ తరహాలో తెలంగాణ విద్యార్థులు ఉద్యమకారు అందరూ కూడా వ్యూహాలు పొందాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్ర విగ్రహాలు మీరు తీయకపోతే అన్ని విగ్రహాలు మేము తీసేసి కృష్ణానదిలో వేస్తే ఆ విగ్రహాలు అమరావతిలో మీరు తీసుకోండి అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మహానాడులో బక్క నరసింహులు అని చెప్పేసి ఈయన ఒక మన షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే, ఎప్పుడో అప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే అండి. ఈయన గురించి మీకు తెలియదు, నేను చెప్తా ఈయన గురించి. ఈయన తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ ప్రజాభిప్రాయకరణ సేకరణ కోసం షాద్నగర్ పోయినప్పుడు ఆ శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ వద్దు అని చెప్పేసి లెటర్ ఇచ్చిన సన్యాసి ఈ బక్క నరసింహులు. ఆ లెటర్ ఇచ్చినందుకోసము అప్పుడు చంద్రబాబు నాయుడు శాలరీ ఇస్తున్నాడు. ఆ శాలరీ అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతుంది. అదే శాలరీ తోటి ఈ బక్క నరసింహ సన్యాసి బతుకుతా ఉన్నాడు. ఈయనకు పని లేదు, బాట లేదు ఈయనకు. ఇంకోటి ఏంటంటే ఈయన పొలిటి బ్యూరో సభ్యుడు అని చెప్పేసి, ఈయన రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి ఏదో గప్పాలు కొడతారు కదా. ఈయన సొంత ఊరు లింగారెడ్డిగూడ గ్రామం. ఈయన లింగారెడ్డిగూడ గ్రామంలో గత ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే ఈయన ఊర్లలో ఒక అభ్యర్థిని పెట్టిండు, టీడీపీ తరఫున ఒక అభ్యర్థిని పెట్టిండు. అవతలి వాళ్ళు టీఆర్ఎస్ వాదంతో, తెలంగాణ వాదంతో టీఆర్ఎస్ బీఫామ్ పైన నిలబడ్డారు ఊర్లో. ఈయన పెట్టిన అభ్యర్థికి 50 ఓట్లు వచ్చినట్టున్నాయి అంతే. అవతలికి అయినట్టు ఘనంగా విజయం సాధించిండు. ఈయన ఊరు ఉన్నటువంటి తెలంగాణ వాదానికి ఉన్నటువంటి బలం ఈయన ఇంకా సిగ్గుమాలే తెలంగాణ వాదం లేదు అంటున్నాడు. ఈయన ఇంకోటి స్వార్థపూరితంగా తెలంగాణ వచ్చింది అంటున్నాడు, స్వార్థపూరితంగా నాయకులతో తెలంగాణ వచ్చింది అంటున్నాడు. ఎవరు స్వార్థపూర్ణ నాయకులు?
కొండ లక్ష్మీబాబుడి స్వార్థపరుడా, జయశంకర్ సార్ స్వార్థపరుడా, కాళోజీ నారాయణ స్వార్థపరుడా, లేకపోతే తెలంగాణ లక్ష్యమే మా తెలంగాణ రాష్ట్రమే మాకు ఏకైక లక్ష్యం అని చెప్పేసి మా ప్రాణాలైన మా ప్రాణాలతోటైనా తెలంగాణ రాష్ట్రం ఇవ్వమని చెప్పేసి ఆనాడు అమరవీరులు ఆత్మహత్య చేసుకున్న అమరవీరులు స్వార్థపరులా, లేకపోతే మాలాంటి తెలంగాణ విద్యార్థులు యువకులు ఎంతో మంది ప్రాణాలు పణంగా పెట్టి బుల్లెట్లకు కేసులకు ఎదురు నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని చేసిన మేము స్వార్థపరులమా? నువ్వో స్వార్థపరుడు, మేమో స్వార్థపరులం. బక్క నరసింహ గారు, ఇప్పటికైనా తెలంగాణ పట్ల తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టాలని ప్రయత్నిస్తే, తెలంగాణ కించపడతాలని ప్రయత్నిస్తే తెలంగాణ విద్యార్థులతోటి యువకులతోటి నీకు భరతం తప్పని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ నీకోసం షాద్నగర్లో తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు రా, ఆంధ్రకేళ్ళు రా, నీ తాడాకేందో షాద్నగర్ చూపిస్తారు అందరూ.